భగవద్గీతకి మరియు భరతముని రచించిన నాట్య శాస్త్రానికి రెండింటికి కూడా యునెస్కోస్ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దొరికింది. అంటే వీటిని మనం కాపాడుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ఇవి చాలా రెలవెంట్ అని చెప్పి వీటి అర్థం అనమాట. మనం చూస్తే భారతదేశానికి సంబంధించి అనేక అంశాలకి ఈ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దొరికింది. ఋగ్వేద కావచ్చు 2005లో, అదేవిధంగా షైవైట్ బై అభినవ్ గుప్తా 2023లో, ఇలా అనేక అంశాలకి చోటు దొరికిందనమాట. అంతేకాదు యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఎలాంటి వాటికి చోటు దొరుకుతుందంటే డాక్యుమెంటరీస్ కావచ్చు, మ్యానుస్క్రిప్ట్స్ కావచ్చు, ఓరల్ ట్రెడిషన్స్ కావచ్చు, ఆడియో విజువల్ ఏదైనా ఆడియో విజువల్ థింగ్స్ చాలా సంవత్సరాల నుంచి మనకు వస్తే అవి కావచ్చు, లైబ్రరీ హోల్డింగ్స్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఏదైతే మనం చిరకాలం దాచిపెట్టుకోవాలనుకుంటామో, మంచి మెమొరీ అనుకుంటామో, చూడండి మన ఇళ్లల్లో ఎప్పటి నుంచో ముత్తాతలకు సంబంధించిన అంశాలు, వాళ్ళ లిపులు, వాళ్ళకి సంబంధించిన హెరిటేజ్ ఇలా మన వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలానే దేశాలకు సంబంధించి, దేశ సంస్కృతికి సంబంధించి కూడా మనం కాపాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకే యునెస్కో ఈ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ అని చెప్పి తీసుకొచ్చింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, భగవద్గీత కానీ నాట్యశాస్త్రం కానీ మొత్తం టెక్స్ట్ని యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో పెట్టలేదన్నమాట. ఏదైతే పూణేలో బండార్కర్ లైబ్రరీలో మ్యానుస్క్రిప్ట్ దొరికిందో వాటిని మాత్రమే మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో తీసుకొచ్చారు. అంతేగాని పూర్తి స్థాయిలో ఎక్కడ దొరికితే ఆ పుస్తకాలు భగవద్గీత లేకపోతే నాట్యశాస్త్రం మొత్తం అని కాదు. ఏదైతే మ్యానుస్క్రిప్ట్స్ బండార్కర్ లైబ్రరీలో దొరికాయో ఆ లిపిని, ఆ స్క్రిప్ట్ని మాత్రమే తీసుకొచ్చారనమాట.